అందరికీ నమస్కారం అండి. నా పేరు గంగా సురేష్ బండారు. నేను రీసెంట్గా వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయిన జగన్ గారి సమక్షంలో. అయితే గత ప్రభుత్వంలో చాలా మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ కార్యక్రమాలని 1 by 1 వివరించే ప్రయత్నం ఈ వీడియోలో నేను చేస్తాను. మొట్టమొదటి వీడియో యాప్కాస్ గురించి. నాకు బాగా నచ్చిన ప్రోగ్రాం యాప్కాస్ అంటే ఏపీసీఓఎస్, ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ సర్వీస్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు 2019 ముందు ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దాదాపు 1,00,000 పైచిలుకుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళు ఊళ్ళో పంచాయతీల్లో చేయొచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్లో చేయొచ్చు, ఆర్డీఓ ఆఫీస్లో చేయొచ్చు, సచివాలయాల్లో చేయొచ్చు, సెక్రటేరియట్లో చేయొచ్చు, హాస్పిటల్స్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్, డ్రైవర్స్, ఇలాగా మున్సిపాలిటీల్లో ఇలాగా, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఇలాగ అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తానికి శాలరీస్ సమ్ అవుట్సోర్సింగ్ కన్సల్టెన్సీల ద్వారా ఇచ్చేవారు. ఈ కన్సల్టెన్సీలను ఎలా తీసుకునేవారంటే అథారిటీ అంతా జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉండేది, లేకపోతే చీఫ్ సెక్రటరీ సీఎం ఆఫీస్ నుంచి రన్ చేసేవాళ్ళు. వాళ్ళకి అనుసంధానంగా ఉన్న గవర్నమెంట్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అనుసంధానంగా ఉన్న వాళ్ళ పార్టీ వ్యక్తులకి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని ఇచ్చేవారు. వాళ్ళతో అగ్రిమెంట్స్ ఉండేవి. వాళ్ళకి దాదాపు 100 కోట్ల రూపాయలు దోచిపెట్టేవాళ్ళు. చాలా వరకు మినిస్టర్లే వాళ్ళ బినామీలు పెట్టుకుని రన్ చేసేవారు గత ప్రభుత్వాల్లో. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీంట్లో మార్పులు తీసుకురావాలని చెప్పి, ఇక్కడ ఎలాంటి అవినీతి జరగకూడదని చెప్పి ఈయన ఇప్పుడు నేను చెప్పిన యాప్కాస్ అనేదాన్ని తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్. సో ఈ కన్సల్టెన్సీలు మొత్తాన్ని తీసేసి ప్రభుత్వమే డైరెక్ట్ వాళ్ళకి జీతాలు చెల్లించేటట్టు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు ప్రతి నెల దాన్ని సేవ్ చేయడం జరిగింది. అలాగే ఆ ఎంప్లాయీస్కి కూడా ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా సరే ఆ ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా ఈ కార్పొరేషన్ కింద చేర్చి వాళ్ళకి కావాల్సిన అవసరాలు కూడా తీర్చడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతటి మంచి కార్యక్రమం ఆయన చేశారో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ నేను 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నాకు బాగా నచ్చిన ప్రోగ్రాము, ఎందుకంటే నాకు దీంట్లో ఈ సిస్టమ్ అంతా కొంచెం ఐడియా ఉంది కాబట్టి సో మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. ఇలాంటి విధానాలు ప్రభుత్వాలు తీసుకురావటం వల్ల దాంట్లో అవినీతి తగ్గి దాంట్లో దోపిడీ పోయి అది ప్రభుత్వానికి సేవ్ అవుతుంది. అలాగే ప్రజలు కూడా మరొక కార్యక్రమానికి ఆ మనీ ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఇంత అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.